కనుక పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నట్లుగా గొప్పలు చెప్పదలిచినవాడు ప్రభువు చేసిన దానిని గూర్చి గొప్పలు చెప్పవలేను. 1 కొరింథీ 1:31. ప్రియమైన క్రీస్తు సంగమ, ఈ వాక్యాన్ని ధ్యానిద్దాం రండి. ఈ లోకంలో మనుషులు తమ జ్ఞానం, ధనం, పదవి గూర్చి, వారి శక్తిని గూర్చి గొప్పలు చెప్పుకోవడం సాధారణంగా చూస్తూ ఉంటాము. కానీ పరిశుద్ధ గ్రంథము మనకు ఒకటి స్పష్టంగా బోధిస్తుంది. గొప్పలు చెప్పాలనుకునేవాడు ప్రభు చేసిన కార్యాలనే గొప్పగా చెప్పాలని. మన జీవితం మన సొంత ప్రయత్నాల వల్ల నిలబడలేదు. మన శ్వాస, ఆరోగ్యం, మంచి కుటుంబం, రక్షణ ఇవన్నీ ప్రభు ఇచ్చిన వరాలు. అందుకే నా వల్లే జరిగింది, నేనే చేశాను అనే గర్వం కాకుండా, దేవుని సహాయం, ఆయన కృప వల్ల చేయగలిగాను అనే వినయం ఉండాలి. మన విజయాల గురించి కాదు, ఆయన సహాయం గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఆయన కృప గురించి మాట్లాడాలి. మొన్నటికి మొన్న లేడీ క్రికెటర్ జెమిమా బహిరంగంగా దేవుని సహాయాన్ని, ఆమెకు తోడున్న విధానాన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చింది. ఆమెను చూసి మనం ఎంతైనా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇది దేవునికి ఎంత మహిమకరం, ఎంత హర్షించదగ్గ విషయం. కాబట్టి సహోదరులారా, మన మాటల్లో వినయం ఉండాలి, మన హృదయంలో కృతజ్ఞత ఉండాలి. మన జీవితం ద్వారా ప్రభువుకే మహిమ కలగాలి. మన లక్ష్యం ఒక్కటే, మన జీవితము, మన ప్రవర్తన ద్వారా లోకము కాదు గొప్పది, దాన్ని సృష్టించిన ప్రభువే గొప్పవాడని చూపేలా ఉండాలి.